ఏపీ రాజధాని అంశం మరొకసారి కేంద్రం వద్దకు వెళ్లింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను ప్రారంభించింది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలోనూ ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రణాళికలను సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి అధికారికంగా ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేకమైన తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తరువాత జరిగిన చర్చల ఫలితంగా ఈ సవరణ బిల్లు రూపుదిద్దుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో 2024 జూన్ 2 నుండి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల